ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు జరిగిన నష్టాలపై చేస్తున్న నిరసనకు మద్దతుగా ఈరోజు టెక్కలి తహసీల్దార్ కార్యాలయంలో టెక్కలి నందిగాం మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరసన దీక్షకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కించారపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టెక్కిలి నందిగాం మండల నాయకులు కార్యకర్తలు వారి నిరసన దీక్షకు తెలుగుదేశం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో టెక్కిలి మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు, నందిగాం మండల అధ్యక్షులు పినకాన అజయ్ కుమార్, జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు హనుమంతు, రామకృష్ణ, మామిడి రాము, మట్టా పురుషోత్తం, సుందరమ్మ, కోల లవకుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకి సంపూర్ణ మద్దతును ప్రకటించవలసిందిగా మన టెక్కలి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు దీనికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించి వాళ్ళ తాలూకా కోరికలు తీర్చడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ టెక్కల మండల నాయకులైనటువంటి మాకందరికీ మీకు సంఘీభావం తెలియజేయమని పంపించడం జరిగింది। అయితే మనం గతంలో చూసుకుంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో మీకేమైతే 10,500 రూపాయలు ఆ రోజే పెంచడం జరిగింది। ఆ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మీకు తెలంగాణలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి ఎంత జీతం ఇస్తున్నారో దానికి ఎక్స్ట్రా 1000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరిగింది। అది అమలు చేయకపోగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్కి అనేక రకాలైనటువంటి పని భారాలు, పని ఒత్తిళ్లు పెంచి కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది। మా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఆలోచించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి, మీకు న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చడానికి నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది। మీ సమస్యల మీద ఖచ్చితంగా తెలుగుదేశం